టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం తగదని అర్బన్ బీజేపీ హితవు పలికింది. మిత్ర ధర్మాన్ని మరిచి ఆరోపణలు చేయడం సరికాదని ఆ పార్టీ నేత ఆలూరి కోటేశ్వరరావు తెలిపారు. ఇతర పార్టీలు చేసే కుట్రల వలలో టీడీపీ నేతలు పడవద్దని సూచించారు. భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు ఇలాంటి సంకేతాలు కనుక భారతీయ జనతా పార్టీ మీద మీరు పంపిస్తే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత విమర్శించడాన్ని భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. ఈరోజు కూడా పోలవరం విషయంలో కావని అలాగే రాయలసీమకి నిధులు అందించడంలో కానీ ఉత్తర జిల్లాలకి 700 కోట్ల రూపాయలు మేము అందించడం జరిగింది. 2014 డిఎస్సి అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు బ్రాడీపేటలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 2014 డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని యువజన సంఘాలు హెచ్చరించాయి. 2014 డిఎస్సి సాధన సమితి ఆధ్వర్యంలో బ్రాడీపేట డివైఎఫ్ఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యువజన సంఘాల నేతలు సవరం రోహిత్, ఏలిక శ్రీకాంత్ యాదవ్, సుబ్బారావు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు తెలిపారు. డిఎస్ అభ్యర్థి ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ నెల 14వ తేదీలోపు డిఓ ఆఫీస్ దగ్గర అన్ని విద్యార్థి యువజన సంఘాలు 2014 డిఎస్ అభ్యర్థిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నడుస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించకపోతే అవసరమైతే విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడి కూడా మేము సిద్ధపడతాం. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. బీజేపీ నేత క్రోసిరి వెంకట్ నగరంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని తెలిపారు. కనుక ఇప్పటికైనా బీజేపీపై విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. నిన్న అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీలో చేరి తెలుగుదేశానికి అటు బీజేపీకి గొడవలు పెడతా ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ఈ సమావేశంలో బీజేపీ నాయకురాలు మంత్రి సుగుణ, మాల మహానాడు నాయకులు చెన్నకేశవులు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ఎంపీ రాజయ్య నివాసంలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మహిళా జేఏసీ ఖండించింది. కోడలు మనవళ్ల మృతికి కారణమైన రాజయ్యను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జేఏసీ నాయకురాలు లంకా మాధవి డిమాండ్ చేశారు. నా బిడ్డలకు రక్షణ లేదు, నేను నా ఇల్లు నాకు కావాలి అంటే అమ్మాయిని ఇంట్లో రాకుండా అత్తమామని వేధించారు. ఆ అత్తమామలని భర్తని ముగ్గురిని కూడా ఉరి తీయాలి. ఇంకొక ఆడపిల్ల అట్లా బలైపోవటానికి వీలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీతో ఉన్న మిత్ర ధర్మాన్ని బీజేపీ బజారు పాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలన్న పురంధరేశ్వరి వ్యాఖ్యలను తప్పుపట్టిన డొక్కా. వృత్తిని ఎంజాయ్ చేయండి, ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడండి. మహిళా కండక్టర్ల శిక్షణ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీహరి సూచన. రైతులకు శాపంగా మారిన వర్షాభావ పరిస్థితులు, సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు. ఈ నెల 7న ఆచార్య ఎన్జీ రంగా జయంతి వేడుకలు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లాంఫామ్ ఏడీఆర్ వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.